హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చింతపల్లి చేరుకున్నాం అనమాట. అయితే మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తే అక్కడ ఫుడ్ ఉండదు కదా, అందుకే ఇక్కడ చింతపల్లి దగ్గర అయితే బాగా ఫేమస్ అయిన రెస్టారెంట్ ఇది, స్పైసీ రెస్టారెంట్ అనమాట. ఇక్కడైతే మేము ఇప్పుడు బిర్యానీ పార్సల్ చేయించుకొని వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ తిందామని డిసైడ్ అయిపోయాం. ఇప్పుడైతే మేము ప్రజెంట్ చింతపల్లి దగ్గర ఉన్నాం. వాతావరణం కూడా ఎలాగుందో చూస్తున్నారు కదా. మేము కొత్తపల్లి వెళ్ళబోతానికి ఏ టైం అవుతుందో ఎలా ఉంటుందో తెలియదు వాతావరణం. మరి మేమైతే వీడియో మీకు చాలా నీట్గా క్లియర్గా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. వీడియోనైతే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకే, రెస్టారెంట్ కూడా చూసేద్దాం ఎలా ఉందో. మనకి రెస్టారెంట్ కూడా చూపెడతాను చింతపల్లి దగ్గర ఎలా ఉందో. ఇదిగో చూస్తున్నారా, మా ఫేమస్ బాయ్ అనమాట, లవర్ బాయ్. మామూలు ఎందుకు దెబ్బలు ఆడేసుకుంటున్నారంటే, ఇప్పుడు నేను వీడియో ఆన్ తీస్తున్నప్పుడు అయితే ఎన్నితలో ఫ్లాష్ లైట్ వెలుగుతుంది అనమాట మొబైల్లోనే. దానికోసం మన ఆటోమేటిక్ ఒకడని కాదని ఒకడని దెబ్బలాడుకుంటున్నారు ఒకరికొకరు. మొత్తానికి మనమైతే చేరుకున్నాం. లోన్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. వెల్కమ్. ఓకే, కరెక్ట్ ఇప్పుడే మొదలైనట్టుంది. అన్నీ దండలు ఎట్టేస్తున్నారు. ఈ రోజు అయితే మనం చింతపల్లి స్పైసీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే సండే మేము వచ్చిన రోజు. తర్వాత ముఖ్యంగా ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ప్రతిరోజు ఎవ్రీడే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఈరోజు ఆదివారం కదా, ఆదివారానికి సంబంధించి అయితే ఇది టుడే స్పెషల్ బోర్డు అనమాట. ఈరోజు అయితే మనకి పచ్చినత్తళ్ళు పులుసు, పచ్చినత్తళ్ళు బిర్యానీ, అంటే పచ్చినత్తళ్ళు మొగల్ బిర్యానీ కూడా ఉందండి ఈరోజు అయితే స్పెషల్. అలాగే ఈ రెస్టారెంట్ దగ్గర ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మనకి మెట్లు ఎక్కి పైకి రాగానే ఈ ఎడం వైపు చూసుకుంటే మనకి రెస్టారెంట్ అండి. లోనకి వెళ్తే ఆల్మోస్ట్ చింతపల్లిలో బెస్ట్ ఫేమస్ రెస్టారెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. అదే రీసెంట్గా ఇదే రెస్టారెంట్లో మనకి బర్త్డే కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, లేదనుకుంటే మీ లవర్కి ఏదైనా ప్రపోజ్ చేయాలనుకున్నా ఇక్కడైతే పార్టీ చేసుకోవడానికి అయితే పార్టీ రూమ్ అనేది ఒకటి అరేంజ్ చేశారండి. ఈరోజైతే మీకు ఆ పార్టీ ప్లేస్ అనేది ఎలా ఉందో నేను చూపెడతానండి. మనకి బర్త్డే కానివ్వండి, లేదంటే మ్యారేజ్ యానివర్సరీ కానివ్వండి, లేదనుకుంటే అలాగే మీ లవర్కి ఏదైనా మీరు ప్రపోజ్ చేయాలనుకున్నా బెస్ట్ పార్టీ ప్లేస్ అయితే చెప్పుకోవచ్చండి. ఒకప్పుడు ఇలాంటివి చేసుకోవాలంటే మనం ఎక్కడికెక్కడికి వెళ్ళాలి. ఈరోజు అయితే మన చింతపల్లి దగ్గరే మనకి స్పైసీ రెస్టారెంట్ వాళ్ళు అయితే ఈ ప్లేస్ తీసుకొచ్చారు. ఈరోజు అయితే మీకు ఆ ప్లేస్ ఎలా ఉందో చూపెడతాను, రండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీకు నేను ఈ పార్టీ హాల్ అయితే చూపిస్తాను. ఇది ఒక చిన్న మినీ థియేటర్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. ఈ పార్టీ హాల్లోనైతే 12 మంది దాకా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చట. అలాగే ఈ స్క్రీన్లోని 8K 4K రికార్డింగ్ వరకు అయితే మనం చూస్తున్నారు కదా. స్క్రీన్ కూడా చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగుంది. అలాగే ఇక్కడ సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. డాల్బీ సౌండ్ సిస్టంలో మనం ఏదైనా మూవీ కానీ ఏదైనా ఒక సాంగ్ విన్నట్టయితే ఆ సౌండ్ సిస్టమ్ ఎలాగుంటుందో మీకే వదిలేస్తున్నాం, తెలుసు కదండి. డాల్బీ సౌండ్ సిస్టమ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. నిజంగా ఒక బర్త్డే పార్టీ ఇక్కడ మనం చేసుకుంటున్నప్పుడు సెలబ్రేట్ మనకి నచ్చిన సాంగ్స్ వేసుకొని అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనం ఎవరికైనా బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా మనం కేక్ తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చినట్టయితే వీళ్ళు మనం రాకముందే మొత్తం డెకరేషన్ చేసి అన్ని విధాలుగా ఈ పార్టీ హాల్ అనేది రెడీ చేసి ఉంచుతారనమాట. అలాగే ఇక్కడ మనకి 8K వరకు అయితే సపోర్ట్ అనమాట. 8K వీడియో దాకా మనమైతే రికార్డింగ్ చేసి చూడొచ్చు. అలాగే మనం ఎవరికైనా మనం సర్ప్రైజ్ పార్టీ ఇచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏదైనా వీడియో మనం క్రియేట్ చేసుకొని వచ్చి కూడా వీడియో కూడా డిస్ప్లే చేసి అయితే చూపించవచ్చు. అలాగే ఈ పార్టీ హాల్ వచ్చేసి మనకి గంటకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే 2 గంటలు మనం బుక్ చేసుకున్నట్టయితే 2 గంటలకి అయితే 3 గంటలకి అయితే 2000 రూపాయలు అయితే తీసుకుంటారట. ఒక చిన్నపాటి ఫ్యామిలీ ఉంటే అలాగే వచ్చి ఒక మూవీ అయితే చూసేవచ్చు. నిజంగా అంత బాగుంది. ఒక మినీ థియేటర్ అని కూడా చెప్పుకోవచ్చు పార్టీ హాల్ కంటే. అలాగే ఇక్కడ ఈ సిట్టింగ్ కి అరేంజ్ చేసిన ఈ సోఫాలు కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ బర్త్డేకి సంబంధించి బెలూన్ డెకరేషన్ అంతా ముందే చేసి ఉంచారనమాట. ఈ సోఫాలు కూడా చాలా బాగున్నాయి. నిజంగా ఈ సోఫాలో కూర్చొని హాయిగా చూడొచ్చు ఏదైనా మూవీ. ఒక చిన్నపాటి ఫ్యామిలీ ఉంటే ఒక 12 మంది, ఒక 9 మంది ఇలాగా ఫ్యామిలీ ఉన్న కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళు ఒక 3 hours బుక్ చేసుకొని అయితే ఒక మూవీ మొత్తం చూడొచ్చు. అదే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే దగ్గర మూవీ హాల్కి
అలాగే ఈ పార్టీ హాల్లోని ఓటీటీ ఛానల్ మొత్తం చూడొచ్చని. ఆహా ఛానల్ చూడొచ్చు, ఇంటర్నెట్, తర్వాత సోనీ, తర్వాత డిస్కవర్ ఛానల్, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఛానల్ చూడొచ్చు అనమాట. మనం చూస్తున్నారు కదా, మనం ప్రతిదైతే ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాం చూడండి. మనకు నచ్చిన ఓటీటీ ఛానల్ ఏదైనా మనం డిస్ప్లే చేసుకొని చూడొచ్చు. 3 అవర్స్ మనం బుక్ చేసుకుంటే ఒక మూవీ చూసేవచ్చు. ఇక్కడ ఒక మినీ థియేటర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒక 12 మంది కలిసి ఒక థియేటర్కి వెళ్ళి మూవీ చూసే కంటే అదే 12 మంది ఇక్కడ వచ్చి 3 అవర్స్ బుక్ చేసుకొని ఒక మూవీ చూస్తే ఆ ఫీలే వేరు. డాల్బీ సౌండ్ సిస్టమ్ కదా, మీకు నచ్చిన మూవీ మనం వేసుకొని చూడొచ్చు అనమాట. ఈ పార్టీ హాల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ హాల్ దగ్గర మొత్తం 12 మంది వరకు అయితే మనం పార్టీ సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చట. ఇదిగో అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు, అన్నయ్య చెప్తున్నారు. గంటకి అయితే 1000 రూపాయలు, అదే 3 అవర్స్ కి అయితే 2000 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. పార్టీ హాల్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు బాగా నచ్చిన వ్యక్తి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా సర్ప్రైజ్ పార్టీ, మీరు సర్ప్రైజ్ గా ఏదైనా బర్త్డే పార్టీ కానీ లేదంటే యానివర్సరీ కానీ చేయాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. నిజంగా ఈ పార్టీ హాల్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీరు ఎవరికైనా బర్త్డే ప్లాన్ చేస్తే మాత్రం ఈ 5C రెస్టారెంట్ దగ్గర ఉన్న ఈ పార్టీ హాల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. పార్టీ హాల్ అయితే చాలా బాగుంది నిజంగా. ఇక్కడ సౌండ్ సిస్టమ్ అయితే ఉందండి, డాల్బీ సౌండ్ సిస్టమ్ వేరే లెవెల్. అలాగే ఓటీటీ ఛానల్లో వచ్చే మూవీస్ అన్ని మనం చూడొచ్చు. 3 అవర్స్ రెంట్ తీసుకున్నట్టయితే ఒక మూవీని అలాగే ఎంజాయ్ చేయొచ్చు. హాల్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా బర్త్డే పార్టీ మీరు సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. నిజంగా లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ లో మనం ఎవరికైనా సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసామంటే మాత్రం వాళ్ళు మనల్ని లైఫ్ లో మర్చిపోలేరు. నిజంగా ప్లేస్ అయితే అంత బాగుంది. అలాగే మనం వాళ్ళకి సంబంధించి ఏదైనా మంచి వీడియో ఎడిట్ చేసి కూడా డిస్ప్లే చేసి వాళ్ళకి చూపించామంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. వాళ్ళ బర్త్డే అవ్వచ్చు, లేదంటే మన ఫ్యామిలీలో అమ్మ నాన్న పెళ్లి రోజు అయి ఉండొచ్చు, అన్నయ్యది బర్త్డే అయి ఉండొచ్చు, చెల్లిది బర్త్డే అయి ఉండొచ్చు, లేదంటే అన్నయ్యది వదినది పెళ్లి రోజు అయి ఉండొచ్చు. వాళ్ళకి కానీ ఇలాంటి ప్లేస్ లో మనం సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసి వాళ్ళకి ఇక్కడ మనం సెలబ్రేట్ చేసామంటే నిజంగా వాళ్ళకైతే ఆ పెళ్లి రోజు అయినా బర్త్డే అయినా గుర్తుండిపోవాల్సిందే. ఈ పార్టీ హాల్ అయితే అంత బాగుంది. ఇది ఒకటే కాదండి, అలాగే ఫ్యామిలీతో సరదాగా వచ్చి దీని పక్కనే 5C రెస్టారెంట్ కూడా, రెస్టారెంట్ పక్కనే మనకి పార్టీ హాల్ కూడా పెట్టారు. ఈ పార్టీ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మంచి ఫుడ్ తినేసి అయితే ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాగే 5C రెస్టారెంట్ కి మంచి గుడ్ నేమ్ అయితే ఉందండి. అలాగే మన అల్లూరు జిల్లా డిస్టిక్ కలెక్టర్ గారు కూడా ఇది మంచి ఫుడ్ లోనే మంచి పేరు తెచ్చుకున్న హోటల్ అండి. మంచి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ఫుడ్ ఎక్సలెంట్ అని నెంబర్ 1 హోటల్ గా గుర్తించి దీనికి మంచి నెంబర్ 1 హోటల్ గా సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. అంత పేరున్న 5C రెస్టారెంట్ అండి చింతపల్లిలోని. మీరు ఎవరికైనా బర్త్డే పార్టీ కానీ లేదనుకుంటే మీ ఫ్రెండ్ కానీ ఎవరికైనా మీరు సర్ప్రైజ్ పార్టీ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్పగలను. ఖచ్చితంగా అంత బాగుంది. అలాగే ఈ థియేటర్ లోని ఏదైనా ఒక మూవీ 3 అవర్స్ బుక్ చేసుకొని చూస్తే మాత్రం ఎక్సలెంట్. 12 మంది కలిసి ఒక థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలంటే 4000 రూపాయలు ఖర్చు అవుతుందండి. అదే 12 మంది వచ్చి ఈ థియేటర్ లో ఈ హాల్ బుక్ చేసుకొని ఒక సినిమా చూస్తే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే. మిగతా 2000 రూపాయలతో మంచి ఫుడ్ తినేసి ఇంటికైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ హాల్ అయితే అంత బాగుందండి. అలాగే ఇక్కడ మనం కూర్చొని చూడడానికి కూడా ఈ సోఫాస్ కూడా ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. మనం 3 అవర్స్ హాయిగా కూర్చొని మూవీ అయితే చూడొచ్చు. మూవీ అయినా మనం ఇక్కడ ఒకవేళ సెలబ్రేట్ చేసుకున్నా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకొని అయితే మంచి ఫీల్ తోటి అయితే మీరు అయితే తిరిగి మళ్ళీ వెళ్తారు, దానికైతే నేను గ్యారెంటీ. అలాగే నెక్స్ట్ మీరు ఎవరితోనైనా ఇక్కడికి వచ్చినట్టయితే మన వీడియో చూపించి అన్నితో అయితే మాట్లాడండి, మీకు ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ మీరు ఈ పార్టీ హాల్లోని ఎవరికైనా బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటే ఎవరికి చేస్తారో చివరిలో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు ఎలాగ అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.